ఆదిలాబాద్ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ సరళిపై మరిన్ని డీటెయిల్స్ చాందాటి పంచాయతీ నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకున్న చాందా టీ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రభావమో లేకపోతే ఓటర్లలో పెరిగిన చైతన్యమో కానీ తెలియదు, కానీ గ్రామాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున విలేజర్స్ అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో 153 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఒక 50 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి సర్పంచ్ స్థానాలు. అందులో 103 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగబోతుంది. దాంతోపాటు ఒక 1240 పోలింగ్ కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో పోలింగ్ సరళిని అంతా కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు, సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న నేపథ్యం ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి అధికారులు ప్రతిదీ కూడా లైవ్ ద్వారా చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే 31 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. దాంతోపాటు పోలీసులు కూడా చాలా చర్యలు తీసుకునే విధంగా పకడ్బందీగా ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 103 సర్పంచ్ స్థానాలకు గాను 318 మంది అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్నారు. అటు వార్డు సభ్యులు 1240 వార్డులకు 1465 మంది వార్డు సభ్యులు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో తమ భవితవ్యాన్ని తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతోపాటు ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 122,213 మంది ఓటర్స్ మొదటి విడత ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక నిర్మల్ జిల్లా విషయానికి వస్తే నిర్మల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ అనేది ప్రారంభమైంది. గ్రామాల్లో చైతన్యం వల్ల పొద్దున్నుంచే గ్రామస్తులంతా కూడా ఓటు హక్కును వినియోగించిన నేపథ్యం కనిపిస్తుంది. 134 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కావాల్సి ఉండగా అందులో 77 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. కాబట్టి మిగతా 57 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 77 స్థానాలకి పోలింగ్ జరుగుతుంది. సో మొత్తంగా 77 సర్పంచ్ స్థానాలకు గాను హయ్యెస్ట్గా 248 మంది సర్పంచ్ అభ్యర్థులు ప్రస్తుతం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బరిలో ఉన్నారు. అటు 484 వార్డు సభ్యులు కూడా ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచి బరిలో ఉన్నారు. 113 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా కేవలం ఒక 18 స్థానాలు మాత్రమే ఇప్పటివరకు కుమ్రంభీం జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవమయ్యాయి. మిగతా 90 స్థానాలకి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తంగా 90 స్థానాలకి 294 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా 634 మంది వార్డు మెంబర్స్ అంతా కూడా అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచిన నేపథ్యం కనిపిస్తుంది. తొలి విడత జరుగుతున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరి భవితవ్యం ఏ విధంగా ఉంది, ఏ అభ్యర్థులకు అదృష్టం వరించబోతుందన్నది మాత్రం సాయంత్రం లోపు తేలే అవకాశం కనిపిస్తుంది.